హలో అండి, నేను మీ డాక్టర్ రిష్మా ప్రియాంక, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ వచ్చేసి మన ఓపీడీకి ఒక వారం క్రితం సిజేరియన్ సెక్షన్ అయిన అమ్మాయి పొట్ట తగ్గడానికి బెల్ట్ ఉంటుందంట కదా మేడం, అది ఎప్పటి నుంచి వేసుకోవచ్చు, ఎన్నాళ్ళు వేసుకుంటే పొట్ట తగ్గుతుంది అన్నట్టు క్వశ్చన్ చేశారు. సో నిజంగానే అబ్డామినల్ బెల్ట్ వేసుకోవడం వల్ల పొట్ట తగ్గిపోతుందంటారా? అసలు ప్రెగ్నెన్సీలో పొట్ట ఎందుకు లూజ్ అవుతుంది అని చూసుకుంటే కనుక, యూజువల్లీ మన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం పొట్ట మీద కండరాలు అంటే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి వీకెన్ అయ్యి కొంచెం సెపరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ సెపరేషన్ వల్ల పోస్ట్ డెలివరీ మనకి పొట్టంతా కూడా కొంచెం లూజ్ అయినట్టు, వీక్ అయినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది జరగకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే కనుక, ప్రెగ్నెన్సీ టైంలో హెల్దీ వెయిట్ గెయిన్, అంటే ఎంతవరకు వెయిట్ గెయిన్ అవ్వాలో అంతవరకు మాత్రమే వెయిట్ గెయిన్ అవ్వడం. సో దీనివల్ల ఏముంటుందంటే ఎక్సెసివ్ ఫ్యాట్ కానీ ఎక్సెసివ్ లూజ్ స్కిన్ కానీ ఉండకుండా ఉంటుంది. సో అంతేకాకుండా మంచి డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం, అట్లనే పొట్ట గట్టిపడేటట్టు అంటే కోర్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని చేసుకోవడం వల్ల కూడా మనం ఇది ప్రివెంట్ చేసుకోవచ్చు కొంతవరకు. అట్లనే ఎర్లీగా రికవర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది డెలివరీ తర్వాత. సో ఆఫ్టర్ డెలివరీ ఈ అబ్డామినల్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక, మోర్ దాన్ మనకి ఈ పొట్ట తగ్గించడం కంటే కూడా ఈ అబ్డామినల్ బెల్ట్ అనేది మనం మంచిగా పోస్టర్ మెయింటైన్ చేసుకోవడానికి, బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి, పోస్టర్ మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ డైరెక్ట్గా కుట్ల మీద ప్రెషర్ పడకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ పెయిన్ అనేది మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ కుట్ల మీద నొప్పి అనేది ఎక్కువ రాకుండా చూసుకుంటుంది. కొంతవరకు ఈ అబ్డామినల్ మజిల్స్ ఏవైతే సెపరేట్ అయ్యాయో అవి దగ్గరికి రావడానికి హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప మనకి లూజ్గా అయిపోయిన పొట్ట, ప్రెగ్నెన్సీలో వచ్చిన పొట్టకి వెంటనే బెల్ట్ వేసేసుకోవడం వల్ల తగ్గిపోతుంది అనేది ఉండదు. ఇప్పటి నుంచి ఈ బెల్ట్ వేసుకోవచ్చు అంటే కనుక, సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు 2 వారాల నుంచి 12 వారాల వరకు కూడా ఇది యూజ్ చేయడం వల్ల మనకి పోస్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయ్యి బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటాయండి. అట్లనే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. సో మనం ఈ అబ్డామినల్ బెల్ట్ వేసుకోవడం పక్కన పెట్టేస్తే, మంచి డైటరీ హ్యాబిట్స్ అండ్ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వలన ముందున్నట్టుగా, ప్రెగ్నెన్సీ ముందున్నట్టుగా మనకి అబ్డామినల్ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కోర్ ఎక్సర్సైజెస్ యూజువల్లీ మనం 6 వీక్స్ తర్వాత నుంచి, డెలివరీ అయిన 6 వీక్స్ తర్వాత నుంచి మీ గైనకాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ.